మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు చిక్కులు తప్పేలా లేవు. ఎన్నికల్లో ఆయన ఘోర పరాజయం చూశారు. ఇక టీడీపీ అభ్యర్థి చేతిలో భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సైతం పక్కన పెట్టేశారు. ఆయన స్థానంలో ఆముదాల వలస వైసీపీ సమన్వయకర్తగా విజయశ్రేణి నాయకుడిని తెచ్చారు. అప్పటి నుంచి పొలిటికల్ గా కూడా సైలెంట్ గా ఉన్నారు తమ్మినేని. ఇటువంటి తరుణంలో పాత కేసు ఒకటి మళ్లీ తెరపైకొచ్చింది. స్పీకర్ గా ఉన్నప్పుడే నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ తో న్యాయ విద్యను అభ్యసించారు అన్న ఆరోపణ ఉంది. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో దాని గురించి పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఆముదాల వలస ఎమ్మెల్యే రవికుమార్ చేసిన ఫిర్యాదుతో ప్రభుత్వం స్పందించింది. 1983 నుంచి 1999 వరకు ఆయనకు తిరుగులేదు. కానీ 2004 ఎన్నికల నుంచి ఆయనకు ఇబ్బందులే ఇబ్బందులు. మధ్యలో 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీలో చేరిన ఆయనకు విజయం దక్కలేదు. 2019లో మాత్రం గెలిచారు. మంత్రి పదవి ఆశించారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయనకు స్పీకర్ గా అవకాశం ఇచ్చారు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం దారుణంగా ఓడిపోయారు. కుమారుడికి పొలిటికల్ లైఫ్ ఇవ్వాలని భావిస్తున్నారు. కానీ అది దక్కేలా లేకపోవడంతో సైలెంట్ అయ్యారు. తమ్మినేని సీతారాం డిగ్రీ పాస్ కాలేదు. కానీ ఆయన స్పీకర్ గా ఉన్నప్పుడు డిగ్రీ సర్టిఫికేట్ పెట్టి లా కోర్సులు చేరారు. సమాచార హక్కు చట్టం ద్వారా తెలంగాణ టీడీపీ నేత నర్సిరెడ్డి తమ్మినేని విద్యార్హతలు ఏమిటి, ఆయనకు లా అడ్మిషన్ ఎవరిచ్చారు అని ప్రశ్నించేసరికి అసలు విషయం తెలిసింది. తమ్మినేని నాగర్ కర్నూల్ స్టడీ సెంటర్ నుంచి డిగ్రీ చేశారని సర్టిఫికేట్ పెట్టారు. కానీ ఆ కాలేజ్ దగ్గర నుంచి యూనివర్సిటీ వరకు అన్ని వివరాలు సేకరించి చివరికి ఆయన పెట్టింది నకిలీ డిగ్రీ అని తేల్చారు. కానీ అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం, తెలంగాణలో స్నేహపూర్వక ప్రభుత్వం ఉండడంతో ఆ జోలికి పోదలుచుకోలేదు అధికారులు. సాధారణంగా నకిలీ డిగ్రీ సర్టిఫికేట్స్ అత్యంత తీవ్రమైన నేరం. సాధారణంగా ఇలాంటివి బయటపడితే వెంటనే ఆయా యూనివర్సిటీలు, కాలేజీలు పోలీసులకి ఫిర్యాదు చేస్తాయి. తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో ఆధారాలతో తమ్మినేని నకిలీ డిగ్రీ బయటపెట్టింది. ఆపై ఆయన ప్రత్యర్థి నేరుగా ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం చాలా వేగంగా స్పందించింది.